ప్రముఖ తెలుగు డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి చెన్నైలో ఒక హాస్పిటల్లో శుక్రవారం ఉదయం 8:40 తుది శ్వాస విడిచారు. దీంతో తెలుగు ఇండస్ట్రీ మొత్తం తీవ్ర దిగ్భ్రాంతికి గురి అయిందనే చెప్పాలి. నిజానికి గురువారం రాత్రి చెస్ట్ పెయిన్ వస్తుందని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఓపెన్ హార్ట్ సర్జరీ చేద్దామని కూడా అనుకున్నారట. కానీ అంతలోనే ఆయన తుది శ్వాస విడిచారు. గతంలో శ్రీనివాసమూర్తికి 2-3 సార్లు హార్ట్ ఆపరేషన్ అయింది. స్టెంట్స్ కూడా వేశారు. ఇలా చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడల్లా హాస్పిటల్లో కూడా అడ్మిట్ అవ్వాలని చెప్పారని సమాచారం. కానీ ఈసారి మాత్రం మృత్యువు శ్రీనివాసమూర్తిని కబళించింది. శ్రీనివాసమూర్తి మరణ వార్త విన్న డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ మొత్తం షాక్కి గురి అయ్యారు. గ్రేట్ డబ్బింగ్ ఆర్టిస్ట్, legendary personality in dubbing, icon of dubbing, శ్రీ శ్రీనివాసమూర్తి గారు ఈరోజు ఉదయం పరమపదించారన్న వార్త తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాం. యావత్ డబ్బింగ్ లోకం అంతా కూడా. ఈజ్ ఎ గ్రేట్ డబ్బింగ్ ఆర్టిస్ట్, వన్ ఆఫ్ ద ఆల్ టైమ్ గ్రేట్స్. 1993 నుంచి ప్రభుదేవాకి ప్రేమికుడు చిత్రంలోంచి, ఆ తర్వాత ప్రేమదేశం, ఇలాగా అజిత్కి, అబ్బాస్కి, విక్రమ్కి, సూర్యకి, అసలు తను చెప్పని ఉపేంద్రకి, తను చెప్పని హీరో అంటూ లేనేలేడు. డబ్బింగ్ మూవీస్లో కానీ, స్ట్రీట్ మూవీస్లో కానీ ఆయన ముద్ర చాలా ప్రగాఢమైంది. హీరో రాజశేఖర్ గారికి, సాయి కుమార్ గారి తర్వాత రిప్లేస్ కేవలం ఆయన మాత్రమే అయ్యారు. నా తొలి రోజుల్లో నాకు గ్రేట్ ఇన్స్పిరేషన్ సీను భయ్య. ఒకే ఒక్కడిలో నేను ఆయన వాయిస్ చూసి ఎంతో స్ఫూర్తి పొందాను. ఆయనకి నాకు చాలా సోదరభావమైనటువంటి గొప్ప అవినాభావ సంబంధం ఉంది. నేను తరచుగా అనేక సందర్భాల్లో కలుసుకునేవాళ్ళం. ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు డబ్బింగ్ నేను వెళ్ళి కలిసేవాడిని, చెన్నై వెళ్ళినప్పుడు ఆయన్ని నేను వెళ్ళి కలిసేవాడిని. అక్కడ తను కానీ, వాళ్ళ బ్రదర్ రాజేష్ కానీ, మేమందరం అన్నదమ్ముల్లాగా, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉన్నాము. మా మధ్య వృత్తిపరమైనటువంటి ఎలాంటి కూడా కాంపిటీషను, స్పర్ధ వర్ధతే విద్య అన్నట్టు ఉండేది. కానీ ఎలాంటి కూడా లేవు, డిఫరెన్సెస్ లేవు. నేను కోర్సు శ్రీనివాస్ భయ్య వాళ్ళ నాన్నగారు ఏవిఎన్ మూర్తి గారు కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ దోస్ డేస్, విజయ్ శర్మ గారి కాంటెంపరీ. వాళ్ళు ఇండస్ట్రీలోనే గ్రౌన్ అప్ బాయ్స్. ఆ తర్వాత మాలాంటి వాళ్ళు మేము బయట నుంచి వచ్చినా కూడా మమ్మల్ని హక్కున చేర్చుకున్న విధానం నిజంగా చాలా గొప్పది. 99లో సీను భయ్య నేను కలిసినప్పుడు, ఐఎమ్ ఏ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యూ బ్రదర్, మీ ఆటోగ్రాఫ్ కావాలి అని అంటే, అవన్నీ ఎందుకండి అన్నారు. దేని మీద తీసుకుంటారు ఆటోగ్రాఫ్ అంటే, నా ఐడి కార్డు మీద నేను ఆటోగ్రాఫ్ తీసుకోవడం జరిగింది. దట్ మచ్ ఆఫ్ గ్రేట్ ఇన్స్పిరేషన్ నాకు సీను గారు, అంత అభిమానం. ఒక కాంటెంపరీ ఏరాలో సాయి గారు, రతన్ గారు రాజ్యం వెళ్ళిన తర్వాత హీరోస్కి పర్టికులర్గా శ్రీనివాసమూర్తి గారు. తెలుగు ఇండస్ట్రీలో వరుస మరణాలతో తీవ్ర విషాదం అలుపుకుంది. అలనాటి అందాల నటి సత్యభామ జమున మరణ వార్త నుంచి కోలుకునేలోపే డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి మరణ వార్తని వినాల్సి వచ్చింది. తమిళ హీరో సూర్యకి తెలుగులో ఎలాంటి సినిమా చేసినా కూడా శ్రీనివాసమూర్తే డబ్బింగ్ చెప్పేవారు. అజిత్, విక్రమ్, ఇలా స్టార్ హీరోలందరికీ కూడా తెలుగులో ప్రతి సినిమాకి ఆయనే డబ్బింగ్ అందించేవారు. మలయాళం హీరో మోహన్ లాల్కి కూడా తెలుగులో ఎప్పుడు నటించినా ఆయనకి శ్రీనివాసమూర్తే డబ్బింగ్ చెప్తూ వచ్చారు. దాదాపు 1000 సినిమాలకి డబ్బింగ్ చెప్పి మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు శ్రీనివాసమూర్తి. మన మధ్యలో లేరు అనేది ఇప్పుడు అందరినీ కలిచివేస్తోంది. ఆయన ఎన్నో యాడ్స్కి కూడా డబ్బింగ్ చెప్పారు.